మట్టిలో కొలువైనాడు దత్తాత్రేయ గణనాథుడు. ప్రకృతిని ప్రకృతితోనే పూజించాలి అన్న సంకల్పంతో భక్త బృందం 25 లక్షల భారీ బడ్జెట్తో దత్తాత్రేయ రూపంలో మలచబడ్డ ఈ విగ్రహం తయారీకి దాదాపు 3 నెలల సమయం పట్టిందట. తుంగభద్రా నదీ తీరంలోని నల్లమట్టి, ఎర్రమట్టి, బాంబు వెదురు కర్రలతో భారీ విగ్రహాన్ని తయారు చేశారు. కలకత్తా నుండి 12 మంది కార్మికులు ప్రధాన తయారీదారి శక్తిదాస్ ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేశారు. వాటర్ పెయింట్స్తో దత్తాత్రేయ స్వరూప గణపతి విగ్రహాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తయారు చేశారు. 3 తలల గజరూపం, షట్కృతి బాహువులు, త్రిశూలం, శంఖం, విష్ణుచక్రం, కమండలం, ఢమరుక ఆయుధాలను ధరించి గోవు వాహన సమేతుడై భైరవుడి రక్షకుడిగా చిరుమందహాసంతో దర్శనమిస్తున్న ఈ దత్తాత్రేయ గణపతి రూపం సృష్టి, సంరక్షణ, చైతన్యం కలిగిన గురుదత్త రూపం. అదనపు ఆకర్షణగా ఈ గణపతి మంటపంలో ఒక పక్క శ్రీమన్నారాయణుడి దశావతారాలు విగ్రహ రూపంలో ఏర్పాటు చెయ్యగా, మరోపక్క శివాజీ, బలరాముడు, కృష్ణుడు, రాముడు, పరశురాముడు వంటి మహాపురుషుల పరమపురుష విగ్రహాలు కొలువుంచారు. ఇక స్వామివారికి నవరాత్రుల్లో ఆగమ శాస్త్రానుసారంగా పూజలు నిర్వహించడానికి నారతో తయారు చేసిన విఘ్నేశ్వర రూపాన్ని ఆసీనింప చేశారు. ఈ నవరాత్రులు ప్రతిరోజు సంధ్యవేళ వేద పఠనం, మంత్రోచ్చారణలు, మహామంగళ హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాల ఆలాపనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గణేష్ చతుర్థి తర్వాత అంగరంగ వైభవంగా భారీగా జరుపుకునే నవరాత్రుల ఉత్సవాలు తెలంగాణలో హైదరాబాద్ మొదటిది అయితే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు మొదటిది. దాదాపు 3000కు పైగా నెలకొన్న విగ్రహాలు 9వ రోజు నిమజ్జనం చేయడానికి భారీ ఏర్పాట్లను చేస్తారు. పెద్ద క్రేన్ సహాయంతో కేసీ కెనాల్లో గణపతి పప్ప మోరియా అంటూ గంగమ్మ ఒడిలోకి గణపయ్యలను చేరవేస్తారు. అయితే 63 అడుగుల దత్తాత్రేయ గణపతి మట్టి విగ్రహాన్ని ఆ ప్రాంగణంలోనే నీటితో తడిపి నీటిలోనే నిమజ్జనం చేస్తారు. స్వామివారి మట్టి నీటిలో కలవడానికి 4 గంటల సమయం పడుతుందని నిర్వాహకులు తెలియచేశారు. కర్నూలు నగరంలోనే ప్రత్యేకంగా మలచిన ఈ మట్టి విగ్రహాన్ని, గణేష్ మంటపాన్ని దర్శించడానికి రాజకీయ నాయకులు వచ్చి వారి హర్షాన్ని వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల నుండి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం మట్టి గణపతులను కొలువు తీరుస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఇంతటి భారీ విగ్రహ ఆవిష్కరణ చేయడం ప్రకృతి సంరక్షణలో మేము సైతం అన్న సందేశాన్ని ఇవ్వడమే. ఇంకొక విషయం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి మట్టిలోకి చేరిపోతున్నాడు మెల్లమెల్లగా గణపయ్య. మట్టి సురక్షితం, మట్టి సంరక్షకం. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి వినాయక భక్త మండలి వారి ఆధ్వర్యంలో 63 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టి కాలుష్య నివారణ కోసము ఈరోజు పొల్యూషన్ ఫ్రీ చేయడానికి, పర్యావరణ పరిరక్షణకు ఈ మట్టి విగ్రహాన్ని 63 అడుగులు ఇక్కడ పెట్టడం జరిగింది. కర్నూలులో ఇంతవరకు చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే 2018లో ఇక్కడ మట్టి విగ్రహం, అతి భారీ మట్టి విగ్రహము లక్ష్మీనరసింహస్వామి వినాయక భక్త మండలి వాళ్ళు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు కర్నూలులో దాదాపుగా 50% మట్టి విగ్రహాలు పెట్టడము అలవాటైపోయింది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు పట్టణంలో కూడా మట్టి విగ్రహాలు చాలా ఎక్కువైనాయి. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో కర్నూలు ఒక మార్గదర్శకంగా నిలబడిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగా ఈరోజు మహామంగళారతి కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కంచి కామకోటి వేద పాఠశాల వారు బాలస్వాములందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వాదము, ఇక్కడ మంత్రపఠనం చేయడం కూడా చాలా సంతోషం.
ఇది కరివేన సత్రం వారి ఆధ్వర్యంలో ఆ పాఠశాల నిర్వహణ జరుగుతుంది. ఈరోజు 11 రోజులు ఇక్కడ గణనాథుడు పూజలు అందుకొని 11వ రోజు ఇక్కడే నిమజ్జన కార్యక్రమం ఫైర్ ఇంజన్ల ద్వారా మట్టిని ఇక్కడే కరిగించి ఆ మట్టి కూడా తుంగభద్ర నదిలోకి పోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మహత్కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కర్నూలు పట్టణంలో ఈరోజు పర్యావరణ హితంగా మట్టి గణనాథుడిని 63 అడుగుల మట్టి గణనాథుడిని ఇక్కడ స్థాపితం చేసి పూజలు అందుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరంలాగే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇలా భారీ ఎత్తున మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడనే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. ఈరోజు చాలామంది కూడా ఇట్లా ఎకో ఫ్రెండ్లీగా మట్టి గణపతిని పూజించడం కూడా అందరికీ కూడా అలవాటు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ గణనాథుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 3 దశాబ్దాలుగా వినాయక చవితి మహోత్సవం అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 2018 నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక బృందం వారిచే ఇక్కడ అత్యంత భారీ మట్టి విగ్రహము పర్యావరణ పరిరక్షణ దిశగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడము, కర్నూలులోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని తదనంతరం ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరము. ఇక్కడ ఇంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ వినాయక భక్త బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.